వాడి యొక్క నోటి అందుంచండి నాయన. చక్కని అనువాదాన్ని మేము వినగలిగినట్లుగా కృప దయచండి నాయన. ఈ స్థలంలో కనపడకుండా క్రియ చేసిన ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు, దురాత్మ శక్తులను ప్రభు యేసుక్రీస్తుకు అందించే భారతరాలుతున్నాము నాయన. నీ పరిశుద్ధాత్మ వాతావరణాన్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం ప్రభు. నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో స్వేచ్ఛగా కదలి ఆడునుగాక. ఓ గొప్ప దేవా, మా గొప్ప యెహోవా, ఓ ఈ సమయంలో ప్రభు మమ్మల్ని మేము పూర్తిగా మీకు సమర్పించుకున్నాము నాయన. మా జీవితాల్లో ఏ విధంగా నీవు క్రియ చేయబోతున్నావో ఆ విధంగా స్వేచ్ఛగా నాయన ఈ సమయంలో క్రియ చేయండి నాయన. మా ప్రాణాత్మ శరీరములను మీ చేతులకు సమర్పించుకున్నా మీ రంగం మీదకి దిగిరండి నాయన. నీ గొప్ప కార్యాన్ని నాయన ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ అనుభవించే కృప దయచేయండి నాయన. ఆ అమ్మాయి మార్గం యొక్క అనుభవం నాయన ఈ మధ్యాహ్నం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి హృదయాన్ని మండించండి నాయన. ప్రతి జీవితాన్ని లేవనెత్తండి నాయన. ప్రతి పాపి ఈ మధ్యాహ్నం రక్షణ పొందాలి ప్రభువా. ఓ నాయన నిశ్చయంగా ప్రతి బలహీనత మా మధ్యలో వెడలిపోవాలి నాయన. విశ్వాసాలు బలపరచండి నాయన. ఓ బలహీనలను లేవనెత్తండి, కృంగిన వారిని లేవనెత్తండి. పాపికి రక్షణ దయచేయండి నాయన. బద్ధకముల వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ కొడుకు ద్వారా నాయన నిశ్చయంగా ప్రభువా మేమందరూ కూడా దీవించబడే కృప దయచేయండి. ఏర్పాటు చేసిన దైవ సేవకులు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రాముఖ్యమైన కార్యములకు మేము వెళ్ళినట్టుగా మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ కృపాస్తాలకి సమర్పించుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేట మీకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మన నిజంగా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు ఆశీష్ గారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిత్యముగా ఈ సమయం ముందు మనమందరూ కూడా చప్పట్లు కొడుతూ మరి ఆయనకి మన యొక్క ఆహ్వానాన్ని తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్ బ్రదర్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. అదేవిధంగా వారితో పాటు వారి యొక్క తమ్ముడైనటువంటి నిశ్చల్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బ్రదర్ నిశ్చల్. అదేవిధంగా వారితో పాటు మన మధ్యకు వచ్చినటువంటి బ్రదర్ రాజీవ్ గారు, వారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అదేవిధంగా వారి యొక్క యూత్ మెంబర్ అయినటువంటి బ్రదర్ డొనాల్డ్ బెంజమిన్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనమందరం కూడా అలాగే నిలబడి ఉంటుండగా మరి నిశ్చల్ గారు వచ్చి ఓన్లీ బిలీవ్ పాడుతూ మన ఆరాధన నడిపిస్తూ వాక్య భాగానికి సమయం ఇస్తారు. ఆ రిక్వెస్ట్ బ్రదర్ నిశ్చల్. While we all standing, let us close our eyes and we sing that song, Only Believe All Things Are Possible. Only believe, only believe, all things are possible. Only believe. Lord, I believe. Lord, I believe that all things are possible. Lord, I believe. Jesus is here. Brother Ashish. My Jesus is here. And all things are possible. Jesus is here. Oh, Jesus is here. Amen. My Jesus. Thank you, Jesus. Is here. Amen. And all
Jesus is here. We thank you once again today evening, morning, Lord, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువానికి మేము వందనాలు తెలియజేస్తున్నాం. for giving us another privilege to come in your presence. నీ ప్రసన్నతలోనికి వచ్చుటకు మరొక అవకాశమును నువ్వు మాకు ఇచ్చినందుకు. In the city of Narsamapet. నర్సరావుపేట అనే పట్టణంలోనూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Bless our pastor Abraham మరి పాస్టర్ అబ్రహాం గారిని దీవించుము ప్రభువా. and the people who have come here. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరినీ కూడా May you talk with our hearts today morning. ఈ ఉదయకాల సమయంలో నీవు మా హృదయములతో మాట్లాడును గాక. Forgive us our sins and trespasses. మా పాపములు అతిక్రమములను క్షమించుము. Wash us with your precious blood. నీ ప్రశస్త రక్తము చేత మమ్మల్ని కడుగుము. Humbly we come to you. దీనముగా మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. And Lord, we know you are made perfect in our weakness. ప్రభువా, మా బలహీనతలలో నీవు పరిపూర్ణమైన బలవంతుడిగా ఉన్నావని మేము ఎరుగుదుము ప్రభువా. So Lord, help us today morning కాబట్టి ప్రభువా, ఈ ఉదయము మాకు సహాయము చేయము. and talk with our hearts. మా హృదయములతో మాట్లాడుము. Strengthen us, Lord, మమ్మల్ని బలపరచుము ప్రభువా. in the name of Jesus Christ. And I pray let every evil and demonic spirit be cast away from this place and be bound in hell for the day of its destruction. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన దురాత్మ దయ్యపు శక్తులు ఈ స్థలములో పనిచేస్తున్నవన్నీ కూడా నాశన దినము కొరకు పాతాళ లోకములో బంధించబడును గాక. Oh, let that sweet Holy Spirit reign in this place. ఓ నీ మధురమైన పరిశుద్ధాత్మ ఇక్కడ పరిపాలించును గాక. Oh God, may we feel your presence here. ఓ దేవా, మేము నీ ప్రసన్నతను ఇక్కడ అనుభూతి చెందుము గాక. Please talk with our hearts. మా హృదయాలతో దయచేసి మాట్లాడుము. In the name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నేను అడుగుచున్నాను. Amen. ఆమేన్. God bless you all today afternoon. ఈ మధ్యాహ్నము దేవుడు మీ అందరినీ దీవించును గాక. God bless our pastor Abraham మరి మా పాస్టర్ అబ్రహాం గారికి కూడా మా దేవుడు దీవించును గాక. and his church మరి ఆయన సంఘానికి కూడా who have sacrificed మరి ఎవరైతే సమర్పించుకున్నారో and have made available this place for us. మరి మన కొరకు ఈ స్థలమును అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా That we can share the word of God here. దాని ద్వారా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యమును పంచుకున్నట్లుగా అవకాశం దొరికింది. God bless all of you who have come. మరి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. It's always a privilege to be with you all. మరి మీ అందరితో ఉండుట కూడా అది ఎల్లప్పుడూ నాకు ఒక గొప్ప అవకాశమై ఉన్నది. Praise the Lord and may his name be praised. మరి దేవునికి స్తోత్రము. మరి ఆయన నామమే స్తుతింపబడును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us turn in the Bible to the book of Genesis. మనము పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఆది కాండం వైపు త్రిపుదాము. Chapter 2. 2వ అధ్యాయము And we'll read verse 7. మరి 7వ వచనం మనం చదువుదాం. And the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. And then in the book of John chapter 20, తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము verses 19 to 23. 19 నుండి 23 వచనాలు. Then the same day at evening, being the first day of the week, when the doors were shut, where the disciples were assembled for fear of the Jews, came Jesus and stood in the midst and said unto them, Peace be unto you. And when he had so said, he shewed unto them his hands and his side. Is it okay? Okay. Can I go ahead? ముందుకెళ్ళొచ్చా? ఓకేనా? సెట్ అయిందా? Okay. ఓకే. Let me read from verse 19.
మళ్ళీ 19వ వచనం చదువుతాను. Then the same day at evening, being the first day of the week, when the doors were shut where the disciples were assembled for fear of the Jews, came Jesus and stood in the midst and said unto them, Peace be unto you. And when he had so said, he shewed unto them his hands and his side. Then were the disciples glad when they saw the Lord. Then said Jesus to them again, Peace be unto you. As my Father hath sent me, even so send I you. And when he had said this, he breathed on them and said unto them, Receive ye the Holy Ghost. Whosoever sins ye remit, they are remitted unto them. And whosoever sins ye retain, they are retained. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలుచుండినిత్రో అవి నిలుచుండునని వారితో చెప్పెను. God bless you. Let's pray. దేవుడు దీవించును గాక. మనం ప్రార్థన చేద్దాం. Lord Jesus, may you add blessings to the reading of the word. ప్రభు అయిన యేసు, చదువుబడిన నీ వాక్యమునకు నీ ఆశీర్వాదములను జతపరచును గాక. May you bless us today morning with your word. నీ వాక్యము చేత ఉదయకాల సమయములో నువ్వు మమ్మల్ని దీవించుదును గాక. In the name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నేను అడుగుచున్నాను. Amen. ఆమేన్. You all can be seated. మీరందరూ కూర్చొనవచ్చు. God bless you all today afternoon. ఈ మధ్యాహ్నము దేవుడు మీ అందరిని దీవించును గాక. May God give me grace to minister to his bride today afternoon here in Narsopet. మరి నర్సరావుపేటలో ఇక్కడ దేవుని యొక్క వధువుకి మరి సేవ చేసే కృపను దేవుడు నాకు ఇచ్చును గాక. I like to speak on a subject, మరి నేను ఒక అంశం మీద మాట్లాడగోరుచున్నాను. the inspiration of God in the last days. చివరి దినములలో ఉన్న దేవుని యొక్క ప్రేరేపణ. And I'd like to speak on this inspiration. మరి ఈ ప్రేరేపణ గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. I'd like to show you some things what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో కొన్ని విషయాలను నేను మీకు చూపించగోరుతున్నాను. And I'd like to say and read this what he said. మరి ఆయన ఏం చెప్పాడో నేను ఇప్పుడు చదవగోరుతున్నాను. He said, ఆయన చెప్పాడు, when the word of God దేవుని యొక్క వాక్యము is put into the fertile grounds of an inspired believer, ప్రేరేపించబడిన విశ్వాసి యొక్క పరిపక్వత స్థలములలో దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే పెట్టబడుతుందో it produces just exactly what God said it would do. మరియు అది సరిగ్గా దేవుడు దేనినైతే ఉత్పత్తి చేయమని చెప్పాడో దానినే అది ఉత్పత్తి చేస్తుంది. Then also he said, మరియు ఆయన ఇంకను ఇలా చెప్పాడు, referring to this Bible, పరిశుద్ధ గ్రంథమును గూర్చి చెప్తూ, I believe that's the inspired word of God. నేను నమ్ముతున్నాను అది ప్రేరేపించబడిన వాక్యమని. And I believe that every word of it is inspired. మరి నేను నమ్ముచున్నాను అందులో ఉన్న ప్రతి మాట అది ప్రేరేపించబడిందని. And then he said ఆ తర్వాత ఆయన అన్నాడు that it has to be given to an inspired believer. తర్వాత ఆయన ఏమన్నాడంటే అది ఒక ప్రేరేపించబడిన విశ్వాసికి ఇవ్వబడవలసినది అంటున్నాడు. Then it will produce the results. మరి అప్పుడు అది ఫలితములను ఉత్పత్తి చేస్తుంది. It's God's eternal word. మరి అది దేవుని యొక్క నిత్యమైన వాక్యము. Then what do you have to do? మరి ఇప్పుడు నువ్వేం చేయవలసి ఉన్నది? You got to waken the people. నీవు జనులను లేపవలసినది. God నిద్రమత్తులో నుండి వాళ్ళని లేపవలసినది. God to bring us to something when the word is received. మరి వాక్యమును అంగీకరించినప్పుడు స్వీకరించినప్పుడు అప్పుడు ఏదో ఒక దానిని అది తీసుకొని వస్తుంది. And that's the inspiration. మరి అదే ప్రేరేపణ అయ్యున్నది. And then Brother Branham said తర్వాత సోబెనం చెప్తున్నాడు,
a man is in no condition outside of repentance. He is no condition to receive the word until first he has been inspired. యా ఒక మనుషుడు పశ్చాత్తాపము లేకుండా అతను ఏ స్థితిలోనూ ఉండడు. మరియు అతను వాక్యమును స్వీకరించాలంటే అతను పశ్చాత్తాపం కలిగి ఉండాలి, మరియు అతను ప్రేరేపించబడి ఉండాలి. What he's trying to say here, మరి అక్కడ ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, this word is inspired, ఈ వాక్యము ప్రేరేపించబడినది. but now కానీ ఇప్పుడు you need to be inspired. కానీ నువ్వు కూడా ప్రేరేపించబడాల్సిన అవసరత ఉన్నది. When you are inspired మరి నువ్వు ప్రేరేపించబడినప్పుడు and you receive the inspired word, మరి అప్పుడు నువ్వు ప్రేరేపించబడిన వాక్యాన్ని పొందుకుంటావు. it will produce the results. మరి అది ఫలితములను ఉత్పత్తి చేస్తుంది. Then Brother Branham said, సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, salvation is not based upon what someone else thinks. మరియు రక్షణ అనున్నది ఎవరో ఆలోచించే ఆలోచన పైన అది ఆధారపడలేదు. It's what you think of him. నీవు ఆయన గురించి ఏం ఆలోచిస్తున్నావో అదే రక్షణ ఆధారపడింది. Divine healing isn't based on what the critic says or what the church says. మరియు దైవిక స్వస్థత అన్నది ఒక విమర్శకుడు ఏం చెప్పాడో లేకపోతే సంఘం ఏం చెప్తుందో అనే దానిపైన ఆధారపడలేదు. It's based on your perfect faith. మరి అది నీ యొక్క పరిపూర్ణ విశ్వాసం పైన ఆధారపడింది. In the inspired word of God. దేవుని యొక్క ప్రేరేపించబడిన వాక్యము పైన. And how you are inspired to believe that. మరి అది ఏ విధముగా నీవు దాన్ని నమ్మునట్లుగా ప్రేరేపించబడుతున్నావు. That is what brings the results. మరి అదే ఫలితములను తీసుకొస్తుంది. And that is your inspiration by the word. మరి అదే వాక్యము ద్వారా నీ యొక్క ప్రేరేపణ అయి ఉన్నది. Then he said, తర్వాత ఆయన చెప్పాడు, when a man is inspired మరి ఒక మనుష్యుడు ప్రేరేపించబడినప్పుడు and he reads the inspired word, మరి అతను ప్రేరేపించబడిన వాక్యాన్ని చదువుతాడు. the two inspirations together give a result. ఈ రెండు ప్రేరేపణలు కలవడము వలన ఫలితములను తీసుకొస్తుంది. No matter ఏది ఏమైనా how well you study the word, వాక్యమును ఎంత బాగా చదివినా it will never do you any good అది ఎన్నడూ నీకు మంచి చెయ్యదు till you are inspired yourself. నీకు నువ్వుగా ప్రేరేపించబడే వరకు నువ్వు వాక్యాన్ని ఎంత బాగా చదివినా అది నీకు ఏది మంచి చెయ్యదు. Now this is what the prophet said. మరి ఇది ఆ ప్రవక్త చెప్పింది. So we have an inspired message, కాబట్టి మనకు ఒక ప్రేరేపించబడిన వర్తమానము ఉన్నది. but what we need is a people being inspired. కానీ ఈ రోజు మనకి ఏం అవసరం అంటే జనులు కూడా ప్రేరేపించబడిన వారై ఉండాలి. When you are inspired, మరి నువ్వు ప్రేరేపించబడినప్పుడు this is already inspired. ఇది ఇదివరకే ప్రేరేపించబడినది. And this inspired word మరి ఈ ప్రేరేపించబడిన వాక్యము and your inspiration మరి నీ ప్రేరేపణ gets together ఈ రెండు కూడా కలుస్తున్నాయి. and produces a result. మరి అప్పుడు ఒక ఫలితమును అది ఉత్పత్తి చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. And that is a problem we find today. మరి ఈ రోజు మనం కనుగొన్న కనుగొనిన సమస్య ఇదే. The word of God is inspired, దేవుని యొక్క వాక్యము ప్రేరేపించబడింది. but we find that the people are not inspired. కానీ మనం ఏం కనుగొంటున్నామంటే జనులు ప్రేరేపించబడట్లేదు. What we need is inspiration striking the people. మరి మనకి ఈ రోజు ఏం అవసరం అంటే జనులకు ప్రేరేపణ తాకవలసి ఉన్నది. So then he said, తర్వాత ఆయన చెప్తున్నాడు, so what we need today మరి ఈ రోజు మనకి ఏది అవసరం అంటే is an inspiration over us. మన పైన ప్రేరేపణ కావాలి. God sweeping down with a new inspiration. మరి దేవుడు కిందికి ఆయన దిగి వస్తున్నాడు ఒక కొత్త ప్రేరేపణతో. And breathing over us his power. మరి ఆయన యొక్క శక్తిని మన పైన ఊపిరి వలె ఆయన ఊదుతున్నాడు. And his love.
మరి ఆయన ప్రేమను కూడా and himself, మరి ఆయన తనను తాను కూడా that it might inspire us to quicken us మరి అది మనల్ని ప్రేరేపిస్తున్నది దేనికోసం అంటే మనల్ని తిరిగి లేపడానికి and waken us to his word. ఆయన వాక్యమునకు మేలుకొలుపును పొందుకోవడానికి. What happens ఏం జరుగుతుంది when inspiration strikes a believer? ఒక విశ్వాసికి ప్రేరేపణ తాకినప్పుడు He wakens up. అతను మేలుకొంటాడు. What is wakening? మరి మేలుకొనడం అంటే ఏమిటి? To understand wakening, you have to understand sleep. మేలుకోవడము అనేది నీకు అర్థం కావాలంటే ముందు నిద్ర అనేది ఏంటో నీకు అర్థం కావాలి. When a man is sleeping, ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు a snake may go around him. ఒక పాము అతను చుట్టూ వెళ్ళవచ్చు. He doesn't know. కానీ అతనికి తెలియదు అది. Water may be coming down from the ceiling. మరియు ఆ పైకప్పు నుండి నీరు కిందికి వస్తూ ఉండవచ్చు. He doesn't know. కానీ అది అతనికి తెలియదు. That a bird must be singing sweetly. మరి ఒక పక్షి చాలా మధురముగా పాడుతూ ఉండవచ్చు. He doesn't know. కానీ అతనికి తెలియదు. What is sleep? నిద్ర ఏంటి? He doesn't know what is happening around him. ఆ నిద్ర అనగా ఏమిటి? అతని చుట్టూ ఏమి జరుగుతున్నదో అతను ఎరగకుండా ఉండుటే నిద్ర ఉన్నది. What all happening around him, he doesn't know. ఏదైతే అతని చుట్టూ జరుగుతున్నదో అది అతనికి తెలియదు. But when he is awakened, కానీ అతను మేలుకొన్నప్పుడు he can see what is happening around him. అతని చుట్టూ ఏం జరుగుతుందో అతను చూడగలడు. And he can act accordingly. మరి అతను దాని ప్రకారంగా ప్రవర్తించొచ్చు. Now listen. మరి ఇప్పుడు వినండి. If you are awakened today, ఈ రోజు నువ్వు గనుక మేలుకొని ఉంటే what will happen to you? నీకేం జరుగుతుంది? You will understand what is happening around you. నీ చుట్టూ ఏం జరుగుతున్నదో నీకు అర్థమవుతుంది. You will see modern events made clear by prophecy. మరి నువ్వు చూడగలుగుతావు నవీన సంగతులు ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుట. Awakened state means seeing present tense. మరియు మేలుకొని ఉండుట అంటే అర్థం ఏమిటంటే ప్రస్తుత కాలాన్ని చూచుటై ఉన్నది. The problem in this message is, అయితే ఈ రోజు ఈ వర్తమానంలో ఉన్న సమస్య ఏంటంటే people have their vision limited till 1965. మరియు ఈ రోజు జనులు 1965 వరకే వారు దర్శనమును పరిధి కలిగి ఉన్నారు. They cannot see what God is doing today. ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడో వాళ్ళు చూడలేరు. They can see a prophet. వారు ఒక ప్రవక్తను చూడగలరు. They can see his ministry. ఆయన ఒక పరిచర్యను వారు చూడగలరు. They know a cloud had come. వారికి తెలుసు మేఘం వచ్చిందని. They know 7 seals has been opened. 7 ముద్రలు విప్పబడ్డాయని వారికి తెలుసు. But where has it all progressed to today? కానీ అవన్నీ కూడా ఈ రోజు ఎక్కడైతే ఫలవంతం అయినదో, ఎక్కడికైతే ముందుకు కదిలించబడిందో అది ఈ రోజు తెలియదు. What is God doing today? ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు? 2016. 2016లో Only an awakened man can see it. కేవలము మేలుకొన్న మనిషి మాత్రమే దాన్ని చూడగలడు. A sleeping man cannot understand that. మరి నిద్రించుచున్న మనిషికి ఆ విషయము వారికి అర్థము కాదు. And that is the difference between the bride and the church. మరి అదే వధువుకి సంగమునకున్న వ్యత్యాసము. Bride is an awakened people. మరియు వధువు అనున్నది అది మేలుకొనున్న ప్రజలై ఉన్నారు. But denominations are a sleeping bunch. కానీ సంఘ శాఖలు నిద్రించుచున్న వారు వాళ్ళు. If you remember, మరి మీరు గుర్తించుకుంటే in the message, వర్తమానములో Brother Branham called foolish virgins as sleeping virgins. సోదరుడు బ్రహ్నాం గారు బుద్ధిలేని కన్యకలను నిద్రించుచున్న కన్యకలుగా ఆయన పిలిచాడు. That is the character of Laodicea. అదే లవోదికయ యొక్క గుణలక్షణమై ఉన్నది. Sleep. నిద్ర. They don't know what's happening. ఏం జరుగుతున్నదో వారికి తెలియదు. Devil has put them to sleep. దయ్యము వారిని నిద్రలోనికి పెట్టి ఉన్నాడు. What we require ఈ రోజు మనకి ఏం అవసరం అంటే is an awakening. మనకు ఒక మేలుకొలుపు అవసరం. ఈ రోజు is a revival. ఒక ఉజ్జీవం అవసరం మనకు.
And only God can give that. మరి కేవలం దేవుడు మాత్రమే దాన్ని ఇవ్వగలడు. He can bring a revival. ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకురాగలడు. He can bring an inspiration. ఆయన ఒక ప్రేరేపణను తీసుకొని రాగలడు. And that inspiration మరి ఆ ప్రేరేపణ would bring an awakening. అది ఒక మేలుకొలుపును తీసుకొస్తుంది. You can see what's happening around you. అప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతున్నదో నువ్వు అప్పుడు చూడగలుగుతావు. You will not see Christ till Brother Branham. నీవు కేవలం సోదరు బ్రెండం వారి దగ్గరకు మాత్రమే క్రీస్తుని అక్కడి వరకు మాత్రమే చూడవు. You will see Christ in the believers today. ఈ రోజున్న విశ్వాసులలో కూడా నువ్వు క్రీస్తును చూడగలుగుతావు. Because కారణము in this age ఈ కాలములో is Jesus in bride form. ఇది యేసు వధు రూపములో ఉన్నాడు. Then if you're awakened, కాబట్టి నీవు గనుక మేలుకొంటే you can see Jesus in bride form doing something. మరి ఈ రోజు వధు రూపములో ఉన్న యేసు ఏదో కార్యము చేయుట నువ్వు చూడగలుగుతావు. For that you need an inspiration. అయితే దానికి నీకు ఒక ప్రేరేపణ కావాలి. God has to inspire you. దేవుడు నిన్ను ప్రేరేపించాలి. Now when you are inspired, మరి నువ్వు ప్రేరేపించబడినప్పుడు the word is already inspired. మరి వాక్యం అయితే ఇదివరకే ప్రేరేపించబడి ఉన్నది. Two inspirations come together. మరి ఈ రెండు ప్రేరేపణలు ఒక దగ్గరకు వచ్చినప్పుడు When two inspirations come together, మరి ఈ రెండు ప్రేరేపణలు ఒక దగ్గరకు వచ్చినప్పుడు it will bring a miracle. అది ఒక అద్భుతమును తీసుకొస్తుంది. It will bring a paradox. అది ఒక నమ్మలేని నిజాన్ని తీసుకొస్తుంది. For a paradox, మరి నమ్మలేని నిజం కొరకు you need inspired believers. నీవు ఒక ప్రేరేపించబడిన విశ్వాసగా ఉండట అవసరత ఉన్నదే. Check today afternoon. ఈ మధ్యాహ్నము నువ్వు పరీక్షించుకో. Look inside your heart నీ హృదయం లోపల చూసుకో. and ask yourself a question. మరి నీకు నువ్వుగా ఒక ప్రశ్న అడుక్కో. Am I inspired? నేను ప్రేరేపించబడి ఉన్నానా? Am I an inspired believer? నేను ఒక ప్రేరేపించబడిన విశ్వాసినేనా? Has sleep got over me? లేకపోతే నిద్ర ఏమైనా నా పైన పట్టుకొని ఉన్నదా? Or am I awakened? లేదా నేను మేలుకొని ఉన్నానా? Can I see what's happening around? నా చుట్టూ జరుగుతున్నది ఏమిటో నేను చూడగలుగుతున్నానా? Or am I sleeping? లేదా నేను నిద్రపోతున్నానా? Has Laodicea caught over me? మరి లవోదిషియా నన్ను ఏమైనా పట్టుకున్నదా నా పైన? Or am I an inspired believer? లేదా నేను ఒక ప్రేరేపించబడిన విశ్వాసినా? You are the judge of your own life. నీవు యు ఆర్ ద చర్చ్ ఆఫ్ Your own life. మరి మీ యొక్క జీవితం గురించి నువ్వే ఒక సంఘమై ఉన్నావు. And ask yourself a question today. కాబట్టి ఈ రోజున నీకు నువ్వుగా ఒక ప్రశ్న అడుక్కోండి. Why do I come to meetings? ఎందుకు నువ్వు కూటాలకు వస్తున్నాను? To see a show? ఒక షోని చూడరా ఇంకా? To hear a new brother? లేకపోతే ఒక కొత్త సహోదరుని దగ్గర నుండి వర్తమానం వినడానికా? Why do I go to church? ఎందుకు నేను సంఘానికి వెళ్తున్నాను? Because I have to go to church. లేకపోతే నేను వెళ్ళవలసింది కాబట్టి వెళ్తున్నానా? I have to give my tithe. నేను నా యొక్క దశమ భాగం ఇవ్వవలసి ఉన్నది కదా? I have to give my offering. నా యొక్క కానుకలు నేను ఇవ్వవలసి ఉన్నది కదా? Be serious about that. దాని గురించి సీరియస్ గా ఉండండి. And ask your heart a question. మరి మీ యొక్క హృదయమును ప్రశ్న అడగండి. What drives you? ఏంటి నిన్ను నడిపిస్తున్నది? Are you just coming and going to the church? నువ్వు కేవలం చర్చ్ కి వస్తూ వెళ్ళిపోతున్నావా? Are you giving your tithes? మరి దశమ భాగాలు ఇస్తూ, Giving your offerings? మరి నీ యొక్క కానుకలను ఇస్తూ Just coming and going? కేవలం వచ్చిపోవడం. Every now and then a preacher would come to your place. మరి అప్పుడు ఇప్పుడు మరి ప్రసంగికుడు మీ యొక్క స్థలముకు వస్తున్నాడు. And you'd like to hear him? మరి అతను చెప్పేది నువ్వు వినగోరుతున్నావు. We are going to hear something new. మరి ఒక కొత్త విషయాన్ని మనం వినబోతున్నాము. Let's hear something new. మరి ఒక కొత్త దానిని మనం విందాము. My question is, నా ప్రశ్న ఏంటంటే, what about the old? మరి ఆ పాత సంగతి ఏంటి? Did that old become the word in you? ఆ వాక్యం సంగతి ఏంటి? ఆ వాక్యము నీలో శరీరధార అయినదా? What about the old? మరి ఆ వాక్యం సంగతి ఏమిటి? Which many in this message have been hearing for 10 years, 20 years, 30 years. మరి ఈ వర్తమానంలో 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి వింటున్నారు ఆ వాక్యాన్ని. Wonderful messages. అద్భుతమైన వర్తమానాలు. Did that message become your life? ఆ వర్తమానము మీ జీవితమైనదా? Did it did something in you? అది నీలో ఏమైనా చేసినదా? Today afternoon ask this question. ఈ మధ్యాహ్నమును ప్రశ్న అడుగు ఇది.
When I am sitting in this hall, నేను ఈ హాల్లో కూర్చొని ఉన్నప్పుడు am I sitting here as an inspired believer? నేను అసలు ప్రేరేపించబడిన విశ్వాసిగా ఇక్కడ నేను కూర్చొని ఉన్నానా Or లేక I have just come? ఏదో వచ్చానులే? This is something you need to ask yourself. ఇది నిన్ను నువ్వు అడగవలసిన కార్యమై ఉన్నది ఇది. Because an inspired believer ఎందుకనగా ఒక ప్రేరేపించబడిన విశ్వాసి has fire in his heart. అతని హృదయములో అగ్ని ఉంటుంది. And brother, I cannot give you inspiration మరి సోదరుడా, నేను నీకు ప్రేరేపణ ఇవ్వలేను unless God gives it to you. దేవుడు నీకు ఇవ్వకుండా. So it's between you and God. కాబట్టి అది ఇప్పుడు నీకు దేవునికి మధ్యలో విషయము. A preacher can only preach. ఒక ప్రసంగికుడు కేవలము ప్రసంగించగలడు. He can bring an opening of the word. అతను కేవలం వాక్యాన్ని తెరవడం మాత్రమే తీసుకురాగలడు. But it is God who gives inspiration. కానీ ఆ ప్రేరేపణ ఇచ్చేది దేవుడై ఉన్నాడు. May God inspire you is my prayer. మరియు దేవుడు నిన్ను ప్రేరేపించవలననేది నా ప్రార్థన అయి ఉన్నది. And when you are inspired, మరి నువ్వు ప్రేరేపించబడినప్పుడు and this word which is inspired comes to you, మరి ఈ వాక్యము, ప్రేరేపించబడిన వాక్యము నీ యొద్దకు వస్తుంది. you are quickened, నువ్వు అప్పుడు తిరిగి లేపబడతావు. you are awakened, నువ్వు అప్పుడు మేలుకొంటావు. and it brings a result. మరి అదొక ఫలితాన్ని తీసుకొస్తుంది. Let me go further in that. మరి దాంట్లో నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళనివ్వండి. Now this word inspiration మరి ఈ యొక్క మాట ప్రేరేపణ has a Greek word, దానికి ఒక గ్రీక్ మాట ఉన్నది. and that word is theopneustos. మరి ఆ మాటకు అర్థం ఏంటిదంటే, ఆ మాట గ్రీక్ లో ఏమంటారంటే థియోన్యూస్టాస్. And what does theopneustos mean? మరి థియోన్యూస్టస్ అనగా అర్థం ఏమిటి? Theopneustos means breath of God. థియోన్యూస్టస్ అనగా అర్థము దేవుని యొక్క ఊపిరి. When God breaths మరి దేవుడు ఊపిరి ఊదినప్పుడు like that, ఆ విధంగా it's the breath of God. అది దేవుని యొక్క ఊపిరి. అది That is what theopneustos is. మరి థియోన్యూస్టస్ అంటే అర్థం అదే. And that is inspiration. మరి అదే ప్రేరేపణ. So inspiration కాబట్టి ప్రేరేపణ is God breathing on you. దేవుడు నీ పైన తన ఊపిరిని ఊదడమై ఉన్నది. And when God breathes over a believer, మరి దేవుడు ఒక విశ్వాసి పైన తన ఊపిరిని ఊదినప్పుడు the dead man raises up. ఆ చచ్చిపోయిన వ్యక్తి లేస్తాడు. That breath brings a resurrection. ఆ యొక్క ఊపిరి ఒక పునరుద్ధానమును తీసుకొస్తుంది. That breath brings a quickening. ఆ ఊపిరి ఒక తిరుగులేపు శక్తిని తీసుకొస్తుంది. That breath brings a revival. మరి ఆ యొక్క ఊపిరి ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. And that is why ఆకారమును బట్టి in Genesis 2, మరి ఆదికాండం 2లో God had made the world in 6 days. దేవుడు 6 దినములలో ఈ లోకమును తయారు చేశాడు. And at the end of the 6th day, మరి 6వ దినము యొక్క అంతములో he made man in his own image. మరి దేవుడు ఆ మనుష్యుని తయారు చేశాడు తన సొంత రూపములో. And that was a spirit man. మరి ఆ మనిషి ఆత్మ సంబంధమైన మనిషి. And on the 7th day, మరి 7వ దినమున in chapter 2, మరి 2వ అధ్యాయములో God rested. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. Now listen, మరి ఇప్పుడు వినండి. 7 days were over. 7 రోజులు అయిపోయినవి. When the 7th day was ended, మరి 7వ దినం పూర్తయినాక then came the 8th day. తరువాత వచ్చింది 8వ రోజు. And on the 8th day, మరి 8వ దినము రోజున God will take the spirit man మరి దేవుడు ఆ ఆత్మ మనిషిని తీసుకొని and take this flesh man తర్వాత ఈ మాంసపు మనిషిని తీసుకొని and unite them together. వారిద్దరిని కూడా ఆయన ఐక్యత చేస్తున్నాడు. What he had made in the unseen world, మరి ఏదైతే అదృశ్య లోకములో ఆయన తయారు చేశాడో on the 8th day, 8వ రోజున he'll bring the unseen to the seen. మరి ఆ అదృశ్యమైన